ఏపీ ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక నేపథ్యం గురించి మనం చెప్పుకుందాం. ఏంటి ఎలాగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడింది, దానికి సంబంధించి ముందు వెనుక జరిగినటువంటి అంశాలు ఏంటనేది ఒక చాప్టర్లో మనకు ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక నేపథ్యం అని చెప్పి మంచి చాప్టర్ ఒకటి మనకి ఉంది. అందులో మనం చూస్తే 1946లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ దాకా మేనిఫెస్టోలో భాషా సంస్కృతి ఆధారంగా కొత్త రాష్ట్రాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించింది. సో మేనిఫెస్టో ప్రకటిస్తూ ఉంటారు కదా, ప్రతి ఎలక్షన్స్ ముందు చేస్తుంది. అలాగా 1946లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు వాటి మేనిఫెస్టోలో చేశారు ఇలాగ భాషను బట్టి సంస్కృతిని బట్టి రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జాతీయోద్యమంలో భాగంగా కొనసాగింది. జాతీయోద్యమం ఏదైతే జరుగుతుందో దాంట్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అనేటువంటిది ఒకటి జరగడం జరిగింది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 జూన్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ తెలుగు రాష్ట్రం, తమిళం మాట్లాడే వాళ్ళకి తమిళనాడు, లేకపోతే ఇంకా వేరే భాషను బట్టి రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఈ అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించండి అని చెప్పేసి మనకు కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారనమాట. అదేం కమిషన్ అంటే ఎస్కే థార్ కమిషన్. ఇవి కమిషన్లు అన్నీ ఇంపార్టెంట్, మనకు వచ్చేటువంటి వాటిలో అనేక కమిషన్లు అనేటువంటి వస్తుంటాయి అన్నమాట. ఇందులో ఏంటంటే ఎస్కే థార్ కమిషన్ అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా వద్దా, లేకపోతే ఏంటి, దాని మీద ఉండేటువంటి మంచి చెడ్ల గురించి పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఎస్కే థార్ కమిషన్. అది తర్వాత 1948 డిసెంబర్లో ఈ కమిటీ నివేదిక అనేటువంటిది ప్రకటించింది. దీని ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదని చెప్పింది. ఏంటది? ఈ కమిషన్ ఏదైతే ఎస్కే థార్ కమిషన్ ఏదైతే ఉందో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కుదరదు అని చెప్పేసింది అన్నమాట. తర్వాత 1948 డిసెంబర్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ ఒకటి వేశారు. దాని పేరు ఏంటంటే జేవీపీ కమిటీ. అది కూడా మరొక కమిటీని ఏర్పాటు చేశారు. సో అది కూడా దాని తాలూకు నివేదిక సమర్పించింది. ఎప్పుడనంటే 1949 ఏప్రిల్లో నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే మద్రాసు అంటే కలిపి ఉండేవన్నీ కూడా, మద్రాసు ఇవన్నీ కూడా మనకి కలిపి ఉండేదన్నమాట. తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏం లేదు. సో అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, మద్రాసు వదిలేసుకుంటే, అంటే మద్రాసుని అంతా ఆ ప్రాంతాన్ని అంతా వదిలేస్తే మీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కమిటీ నివేదికలో పేర్కొందనమాట. మద్రాసుని మినహాయించి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కమిటీ నివేదిక. ఏ కమిటీ అది? జేవీపీ కమిటీ అనేటువంటిది. సో ఈ ప్రతిపాదనకు మద్రాస్ కాంగ్రెస్, మద్రాస్ ప్రభుత్వం, ఆంధ్ర రాయలసీమ నాయకులందరూ కూడా దీన్ని సమర్థించడం జరిగింది. ఎందుకంటే విడిపోతుంది అని అనేటువంటిది ఆటోమేటిక్గా మద్రాస్ వాళ్ళతో ఉండిపోతుంది, అంటే మీకు ఒకటే ఇదనమాట. సో అప్పుడు ఏంటంటే మద్రాస్ గురించి మనం కావాలనుకున్నాం. తర్వాత ఏంటంటే హైదరాబాద్ కావాలనుకున్నాం. ఈ రెండు రాష్ట్రాలు మళ్ళీ విడిపోయేటప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయిన సిటీ కాబట్టి ఆదాయం అంతా అక్కడే ఉంది కాబట్టి అది మాకు కావాలి. అప్పుడు అదే కదా ఉద్యమం చేసాం అప్పుడు జనరల్గా మనకి. సో ఈ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది కదా, అప్పుడు అది హైదరాబాద్ కావాలనుకున్నాం. సో అలాగనమాట. అప్పట్లో ఏంటంటే ఈ చెన్నైకి సంబంధించి లేకపోతే మద్రాస్ అని ఉండేది అప్పుడు దాని పేరు. మద్రాస్ అనేటువంటిది మద్రాస్ నుండి విడిపోయేటట్టయితే తెలుగు రాష్ట్రం ఇచ్చేస్తామన్నట్టుగా అది కమిటీ తెలుగు రాష్ట్రం తీసుకోవచ్చు అని కమిటీ సూచన చేసింది. సో మద్రాస్ కాంగ్రెస్ అలాగే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థించారు. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మద్రాస్ ముఖ్యమంత్రి కుమార్ రాజా అప్పటికి. సో అప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కుమార్ రాజా అధ్యక్షన పార్టీషన్ కమిటీ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, మద్రాస్ మినహాయించి మిగతా దాన్ని మీకు తెలుగు రాష్ట్రంగా ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మించుకునేంత వరకు మద్రాసును ఉపయోగించుకుంటామని. సేమ్ ఇప్పుడు సమైక్యాంధ్రలో హైదరాబాద్ ఎలా మనకి 10 ఏళ్ల పాటు ఇప్పుడు మనకి ప్రజెంట్ రాజధాని అని అంటే కూడా జనరల్గా అఫీషియల్గా చెప్పాల్సింది ఏంటంటే హైదరాబాదే. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని. అంటే ప్రజెంట్ కూడా మనకి రాజధాని జనరల్గా చెప్పాలంటే హైదరాబాదే. కాకపోతే మా రాజధాని మేము నిర్మించుకుంటామని చెప్పేసి మనకి ఇక్కడ ఒక రాజధాని అమరావతిలో నిర్మిస్తామని చెప్పి దాన్ని రాజధానిగా నోటిఫై చేయించుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా ఇది ఎప్పుడు చేయాలన్నమాట, ఈ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మన రాజధాని కోసం మన ప్రయత్నాలు, లేకపోతే ముందుగానే ఒక 2-3 ఏళ్ళు ముందుగా దీన్ని చేసుకోవాలి. కానీ మనకేం చేశారని అంటే ముందుగానే చేసి మా రాజధాని మేము చూసుకుంటామని చెప్పేసి హైదరాబాద్ని మనం ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా అమరావతిలో ఒక రాజధాని కట్టుకోవడం అనేది జరిగింది. టెక్నికల్గా చెప్పాలంటే ఇప్పటికీ కూడా మన రాష్ట్రానికి రాజధాని ఏంటన్నమాట
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, తెలంగాణకి ఆంధ్రాకి కూడా ఉమ్మడి రాజధాని. ఎన్ని రోజుల పాటు? 10 ఏళ్ల పాటు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మన రాజధాని మనం చూసుకోవాలన్నమాట. ఇది సంగతి. కాకపోతే అన్ని రాజకీయాల వల్ల ఉండేటువంటి అక్కడ ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్స్ వల్ల ఏం జరుగుతుందని అంటే ఈ రాజధానులు ఒక అమరావతిలో ఒక రాజధాని అయితే ప్రజెంట్ అయితే 3 రాజధానుల గురించి ఈ గొడవలు, చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సేమ్ అప్పుడు కూడా అలాగే జరిగింది. సో మనం ఒక రాజధాని నిర్మించుకోవాలి. మద్రాసు నుంచి మనం విడిపోతున్నప్పుడు మనం ఒక రాజధాని నిర్మించుకోవాలి. కాబట్టి అది నిర్మించుకునేంత వరకు కూడా మద్రాసే మనకి రాజధానిగా ఉపయోగించుకుంటామని చెప్పేసి ప్రకాశం పంతులు చేసిన విన్నపాన్ని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ప్రకాశం పంతులు డిమాండ్ చేయడం జరిగిందనమాట. మరి ఇప్పుడు సడన్గా మాకు ఇప్పుడు రాజధాని కావాలి అని అంటే ఉండదు. కాబట్టి మద్రాసుని మా రాజధానిగా కూడా కొంతకాలం పాటు చేసుకుంటాం, మా రాజధాని నిర్మించుకున్న తర్వాత అప్పుడు మేము వెళ్ళిపోతామని చెప్పి ప్రకాశం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు ఒక ప్రపోజల్ పెడితే దాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా అపోజ్ చేశారు. ఆంధ్రేతర సభ్యులు అని అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మద్రాసు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అపోజ్ చేయడంతో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది ఆగిపోయింది. తర్వాత 1951 ఆగస్టు 15న గొల్లపూడి సీతారామశాస్త్రి, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇవన్నీ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఫస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే గొల్లపూడి సీతారామశాస్త్రి. ఆంధ్ర రాష్ట్రం కోసం మొట్టమొదటిసారిగా ఆమరణ దీక్ష చేసినటువంటి వారు ఎవరు అని అంటే గొల్లపూడి సీతారామశాస్త్రి. సో వినోబా భావే సూచన మేరకు సెప్టెంబర్ 20న 35 డేస్ తర్వాత దీన్ని విరమించడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష 35 రోజులు చేసిన తర్వాత వినోబా భావే ఏదైతే సూచన చేశారో విరమించమని చెప్పిన దాన్ని విరమించారన్నమాట. ఇది మొట్టమొదటి చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ 1952 అక్టోబర్ 19వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. సో మొట్టమొదటి ఒకరు చేశారు, ఎవరన్నమాట? గొల్లపూడి సీతారామశాస్త్రి. ఎన్ని రోజులు చేయడం జరిగింది? 35 డేస్ చేశారు. ఆ తర్వాత అది 35 డేస్ చేసి విరమించడం జరిగింది. తర్వాత ఎవరు చేశారంటే మన పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో 58 రోజుల తర్వాత ఎన్ని రోజులు చేశారు నిరాహార దీక్ష? 58 రోజులు చేయడం జరిగిందనమాట. 1952 డిసెంబర్ 15న మరణించడం జరిగింది. సో తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. ఇలా చేస్తుండగా మొదట గొల్లపూడి సీతారామశాస్త్రి 35 డేస్ చేశారు. అలాగే పొట్టి శ్రీరాములేమో 58 రోజులు చేయడం జరిగింది. చేసి 58 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆయన చనిపోవడం జరిగిందనమాట. ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఒక పాయింట్గా పనికొచ్చిందనమాట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు చనిపోవడం జరిగిందో 58 రోజులు, అప్పుడు ఆంధ్ర రీజియన్లో కంప్లీట్గా అల్లర్లు చెలరేగాయి. 1952 డిసెంబర్ 19 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నెహ్రూ ప్రకటన చేయడం జరిగింది. సో డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు చనిపోతే 4 రోజులు తీవ్రమైనటువంటి అల్లర్లు జరిగాయి మన ప్రాంతం అంతా కూడా. అంటే అల్లర్లు అంటే తెలుసు కదా, అన్నీ తగలబెట్టడము, లేకపోతే అన్నీ మూసేయడం, విధ్వంసం జరిగింది. ఒక 4 రోజుల పాటు చేస్తే ఇది పరిస్థితి విషమిస్తుందని చెప్పేసి నెహ్రూ ఏం చేశారంటే ఇమీడియట్గా 1952 డిసెంబర్ 19th 15 చనిపోతే 19వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నెహ్రూ ప్రకటించడం అనేది జరిగిందనమాట. 1952 డిసెంబర్ నెలలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సమీక్షించడానికి వేయబడినటువంటి కమిటీ, చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది, కైలాష్నాథ్ వాంచు కమిటీ. ఇంపార్టెంట్ అనమాట, కైలాష్నాథ్ వాంచు కమిటీ ఇది. సో ఏంటి, ఒక కమిటీ వేశారు వెంటనే ఇమీడియట్గా. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రకటన చేసిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఏంటనమాట, కైలాష్నాథ్ వాంచు కమిటీ ఒకదాన్ని వేయడం జరిగింది. ఈ కమిటీ తర్వాత ఏంటంటే 1953లో ఫిబ్రవరి 7న ఒక నివేదిక సమర్పించింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది చెయ్యాలి అని తీర్పు ఇచ్చింది, లేకపోతే నివేదిక సమర్పించింది కైలాష్నాథ్ వాంచు కమిటీ. అర్థమైందా? ఎవరైనా లేకపోతే రాసుకోండి, నా మొహంకే చూడడం కాదు. ఎప్పుడైనా సరే మనం ఊరికే చూసినంత మాత్రాన్ని ఏం వచ్చేసి చెప్పింది రాసుకుంటే కాస్త ఉంటుంది. మీ దగ్గర ఏంటి బుక్ లేకపోతే ఒకసారి నోట్ చేయండి, నష్టమేమీ లేదు. రాస్తే ఒకసారి మనకి అది అలవాటు అవుతుంది అనమాట. ప్రతిసారి ఇంకా చెప్పడమే నాకు అర్థం కాల, ఏం లేకపోతే రాయండి ఒకసారి. కైలాష్నాథ్ వాంచు కమిటీ ఒకసారి రాస్తే మనం వినడానికంటే కొంచెం ఎక్కువ మైండ్లో మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. 1953 మార్చి 25న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారనమాట. 1953 అక్టోబర్ 1, ఈ డేట్లన్నీ కూడా కొద్దిగా మనకి ఇంపార్టెంటే. 1953 అక్టోబర్ 1
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటైంది. ముందుగా మన రాజధాని ఏంటనమాట కర్నూలుని రాజధానిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం చెప్పినా కూడా మాకు మద్రాసు రాజధానిగానే ఉంచండి అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, మిగతా ఆంధ్రేతర సభ్యులు ఎవరు ఒప్పుకోలేదు. సో అందువల్ల ఏం చేశారనంటే కర్నూలుని రాజధానిగా చేసుకున్నారు ఆ రోజుల్లో. సో ఇప్పుడంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పేసి కర్నూలుని చెప్తున్నాం, కానీ జనరల్గా ఏంటనమాట ఆ రోజుల్లోనే 1953లోనే మన రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్కి అంటే కర్నూలు. ముందుగా హైదరాబాద్ కూడా కాదు, ఫస్ట్ ఏర్పాటైంది కర్నూలు అనమాట. ఈ కర్నూలు అనేటువంటిది అప్పటి నుంచి అలాగ సెంటిమెంట్గా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. తర్వాత హైదరాబాద్కు మార్చేసుకోవడం, ఆయన అప్పుడు కర్నూలులో ఉంటే అది కూడా డెవలప్ అయ్యి ఉండేది కదా అనేటువంటి ఆలోచనలు ఇలాగన్నీ చేసి చివరికి 2019 2020 వచ్చేటప్పటికి అక్కడికి ఒక సెపరేట్ సెక్షన్ అనేటువంటిది ఏర్పాటైందనమాట. ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో చూద్దాం దీన్ని. సో ఇది ఏర్పాటు అయ్యేటప్పటికి 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేటువంటి ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సీఎంగా టంగుటూరి ప్రకాశం పంతులు, అలాగే డిప్యూటీ సీఎం లేదా వైస్ సీఎంగా ఎవరు ఉన్నారంటే నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి గవర్నర్ ఎవరు అంటే చందూలాల్ మాధవ్ త్రివేది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అంటే చందూలాల్ మాధవ్ త్రివేది. అలాగే స్పీకర్ ఉన్నారు వల్లంపాటి వెంకటరామయ్య. అలాగే చీఫ్ హైకోర్టు జస్టిస్ కోకా సుబ్బారావు. ఇలా అనమాట. మొత్తం మీద వీళ్ళందరూ అప్పుడు స్టార్టింగ్లో ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పాటైందో ఏర్పాటయ్యేటోడికి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, స్పీకర్ ఎవరు, అలాగే చీఫ్ హైకోర్టు జస్టిస్ ఎవరు అనేటువంటిది ఉన్నాయి. సో ప్రకాశం పంతులు, అలాగే నీలం సంజీవరెడ్డి, గవర్నర్ వచ్చేసరికి చందూలాల్ మాధవ్ త్రివేది, స్పీకర్ వచ్చేసరికి వెంకటరామయ్య గారు, అలాగే కోకా సుబ్బారావు. చీఫ్ హైకోర్టు జస్టిస్ ఎవరన్నమాట కోకా సుబ్బారావు. వీళ్ళందరూ అప్పట్లో ఆ విధంగా ఎన్నికయ్యారనమాట. 1953లో కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎస్ఆర్సి అని అన్నారనమాట. ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. ఇదో కమిటీలన్నీ ఉదయం రాసుకోవాలి, మన ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అనమాట. కమిటీల మీద కంపల్సరీగా ఒక బిట్ అయినా వస్తుంది. కమిటీలన్నీ మనం చూస్తే ఎస్ఆర్సి కమిటీ, మొట్టమొదటి ఎస్ఆర్సి కమిటీ 1953లో ఎవరు అధ్యక్షుడు అంటే ఫజల్ ఆలీ. అలాగే దాంట్లో సభ్యుల పేర్లు కూడా ఇచ్చారు. కుంజ్రు, అలాగే ఫణిక్కర్ అనేటువంటి వారు దీంట్లో ఉండేటువంటి సభ్యులు అనమాట. 1953లో కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేసినటువంటి ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో? ఫజల్ ఆలీ ఆధ్వర్యంలో. సభ్యులు ఎవరు? కుంజ్రు మరియు ఫణిక్కర్ అనేటువంటి వారు దీంట్లో సభ్యులుగా ఉన్నారన్నమాట. సో 1955 సెప్టెంబర్లో ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దీంట్లో ఏంటంటే తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిపి విశాలాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయవచ్చని సూచించారు వాళ్ళు. సో తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రాంతం అంటే తెలంగాణలో మిగిలిన భాషలు కూడా మాట్లాడే ఏరియాలు ఉండేవి ఆ టైంలో. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని అంతటిని తీసుకుని దాంట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలు అలాగే మిగిలిన ప్రాంతాలు కలిపి విశాల ఆంధ్రప్రదేశ్ ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి వీళ్ళు ఒక ఇది ఏర్పాటు చేయొచ్చు అని చెప్పారనమాట ఈ కమిషన్. హైదరాబాద్ రాష్ట్రంలో శాసనసభ ఆమోదించడం మరియు అలాగే 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం అదొకటి. పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇంపార్టెంట్ బిట్స్ అవి. ఎప్పుడు ఏర్పడింది హైదరాబాద్ రాజధానిగా? 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పాటైంది. కర్నూలులో ఎప్పుడు ఏర్పాటైంది? 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా మనకి ఏర్పాటైంది. ఈ 3 ఇయర్స్లోనూ కూడా కర్నూలే రాజధానిగా ఉంది మనకి. సో మళ్ళీ ఎప్పుడనమాట 1956లో ఫిబ్రవరి 20న జరిగింది. ఏం జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తర్వాత 1956లో నవంబర్ 1న ఏర్పాటైంది. హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్రం ఏర్పాటైంది అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. సో అప్పుడు మనం చూస్తే ఎవరు అప్పుడు మళ్ళీ సీఎం ఎవరు అని అంటే నీలం సంజీవరెడ్డి సీఎంగా ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎం కేవి రంగారెడ్డి, గవర్నర్ సేమ్ చందూలాల్ మాధవ్ త్రివేది, స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఇది
స్పీకర్గా ఎవరు ఎంపికయ్యారని అంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఇవన్నీ చాలా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అన్నమాట. శాసన మండలి కూడా ఏర్పాటైంది. ఈ మధ్య రీసెంట్గా దాన్ని వద్దు అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది కదా. శాసన మండలి కూడా ఏర్పాటైంది. 1958 జూన్ 1న శాసన మండలి ఏర్పాటైంది. చైర్మన్ ఎవరంటే మొదటగా మాడపాటి హనుమంతరావు చైర్మన్గా ఇది ఏర్పాటైంది. శాసన మండలి ఏర్పాటైంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకా మిగతా మామూలుగానే మనం హైదరాబాద్ రాజధానిగా మన పరిపాలన ఇవన్నీ కూడా అంతా జరుగుతూ ఉంటున్నాయి. సో దీంట్లో మనం చూస్తే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు. 1970 ఫిబ్రవరిలో ఒంగోలు జిల్లా ఏర్పాటైంది. 1970 ఫిబ్రవరిలో ఏంటంటే మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఆర్గనైజేషన్, ఇప్పుడు కూడా మన జిల్లాలన్నీ మళ్ళీ మార్చే ఉద్దేశంలో ఉన్నారనమాట. అంటే ఇంకా కొత్త జిల్లాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒంగోలు జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అంటే 1970 ఫిబ్రవరిలో ఒంగోలు జిల్లా అనేటువంటిది ఏర్పడింది. 1972 మే 12లో ప్రకాశం జిల్లాగా దానికి పేరు మార్చారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఒంగోలు జిల్లాగా ఏర్పాటైంది ముందుగా, ఎప్పుడు 1970 ఫిబ్రవరిలో. సో ఏర్పడినటువంటి ఒంగోలు జిల్లాకి ఏ పేరు పెట్టారనమాట 1972లో ప్రకాశం జిల్లాగా దాని పేరు మార్చడం అనేటువంటిది జరిగింది. ప్రకాశం జిల్లాగా పెట్టారనమాట. 1979 జూన్లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఇది మనం ఉన్నటువంటి విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది 1979లో ఏర్పాటైంది అనమాట. తర్వాత కొన్ని జిల్లాలకి పేర్ల మార్పులు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే 2008 జూన్ 4న నెల్లూరు జిల్లా పేరు ఎలా మార్చారంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా దీన్ని మార్చడం జరిగింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా దీని పేరు మార్చారు. అంటే పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం అలాగ మార్చారు అనమాట నెల్లూరు జిల్లాకి. అలాగే 2010 జూలై 8న అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కడప జిల్లా పేరు ఏ విధంగా మార్చారంటే వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేయడం జరిగింది. 2015 డిసెంబర్లో రాజమండ్రి పేరు కూడా మార్చారు. ఏంటంటే రాజమహేంద్రవరం. ఇప్పుడు రాజమహేంద్రవరం అనే ఉంటాయి ఎక్కడైనా సరే, మనకి అలవాటు కొద్దీ రాజమండ్రి అంటూ ఉంటాం, కానీ రాజమహేంద్రవరంగా దాన్ని మార్చడం జరిగింది. సో తర్వాత ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి ఇయర్స్ వచ్చేసరికి జై తెలంగాణ ఉద్యమం అనేది ఒకటి జరిగింది 1969లో. అలాగే 1972లో జై ఆంధ్ర ఉద్యమం అనేటువంటివి జరిగాయి అన్నమాట. జనరల్గా ఇవి జరిగాయి. ఆ తర్వాత 2009లో తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014 జూన్ 2 డేట్ గుర్తుపెట్టుకోవాలి. 2014 జూన్ 2లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు చేయబడి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది మనకు తెలిసినవి. మ్యాక్సిమం మీకు ఇవన్నీ తెలుసుంటాయి. ఇంతకుముందు అన్నీ పెద్దగా తెలుసుండకపోవచ్చేమో, కానీ ఇవి తెలుసుంటాయి. సో తెలంగాణ ఉద్యమం 2009లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాని ఫలితంగా 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణగా వేరుపడ్డాయి అన్నమాట. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఈ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నమాట. అంటే మనం పూర్తి డీటెయిల్గా మనం ఏమీ చెప్పుకోవట్లేదు, మేము అందులో ఉండేటువంటి బేసిక్ పాయింట్స్, మేజర్ ఈవెంట్స్ మాత్రమే మనం ఇందులో చెప్పుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఎలాగ ఏర్పడింది, దాని తాలూకు చారిత్రక నేపథ్యం అని చెప్తాం అనమాట. మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తే ఇదంతా కూడా చారిత్రక నేపథ్యంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, స్పీకర్ ఎవరు, అలాగే చీఫ్ జస్టిస్ ఎవరు, అవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఏర్పడినప్పుడు మన సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, అలాగే స్పీకర్ ఎవరు, ఇవన్నీ కూడా ముఖ్యం. శాసన మండలికి మొట్టమొదటి చైర్మన్ ఎవరు, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటివి అనమాట. కాబట్టి దీని అంతటినీ కూడా మనం ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక నేపథ్యం, ఏపీ ఏర్పడడంలో చారిత్రక నేపథ్యం. సో ముందు చెన్నై అంతా కలిసి ఉండేది, తర్వాత దాని నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దాన్ని ఏమంటామంటే విశాల ఆంధ్రప్రదేశ్ అని అంటారు సింపుల్గా. సో దాంట్లో అన్నీ కలిసి ఉన్నాయి అన్నమాట. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలన్నీ కలిసి అప్పుడు ఉండేవి. సో అది విశాల ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ తెలంగాణ మిగిలిన ప్రాంతాలన్నీ కూడా వేరుపడిపోయిన తర్వాత దాన్ని నవ్యాంధ్రప్రదేశ్ అని అంటున్నాం, అంటే పిలుచుకోవడానికి, అది అఫిషియల్గా కాదు. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి, రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం అంతా కూడా వేరుపడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నమాట. ఎప్పుడు డేట్ అది 2014
జూన్ 2న అంటే డేట్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా, ఏ రాష్ట్రం ఎప్పటి నుంచి ఏర్పడింది అంటే ఆ పర్టికులర్ తారీఖు నుంచి ఈ 2 రాష్ట్రాలుగా విడిపోయాయని చెప్పేసి నోటిఫై చేస్తారనమాట గెజిట్లో. గెజిట్ అన్నట్టు ఉంటుంది, ప్రభుత్వ రాజపత్రం అంటారు దాన్ని. సో దాంట్లో నోటిఫై చేస్తేనే అది ఫైనల్ అన్నట్టు అనమాట, లేకపోతే అంతవరకు కూడా అది ఫైనల్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మొన్నటి వరకు అమరావతిని కూడా నోటిఫై చేయలేదు, రాజధానిగా మనకి పెట్టారు. కానీ అందుకే మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఇవ్వలేదన్నమాట. ఎందుకు ఇవ్వలేదు అని మన వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తే తేలింది ఏంటంటే అది ఇంకా గెజిట్లో నోటిఫై చేయలేదు అని చెప్పేసి. అది నోటిఫై చేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ మ్యాప్లో దాన్ని అమరావతి రాజధాని అని చెప్పేసి గుర్తించారు. ఇప్పుడు 3 రాజధానులు వచ్చిన తర్వాత ఏంటనేది తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. దేన్ని మనకి చూపెడతారు ఏంటనేది అప్పుడు. సో ఇది చారిత్రక నేపథ్యం. మిగతా ప్రజెంట్ ఉండేటువంటి విషయాల గురించి మనం వేరే చెప్పుకోవచ్చు, కానీ ఇదంతా కూడా ఏంటనమాట చారిత్రక నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది అనేటువంటిది.